నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనని ఇస్తూ ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరముగా జరిగించండి. తండ్రి, నీ పరిపూర్ణమైన ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ప్రతి మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఆనందం లేకపోతే మనిషి కృంగిపోయి ఆ కృంగుబాటులో అనేకమైన రోగాలు, చివరికి మనిషి చనిపోతాడు. అందుకే డాక్టర్లు కూడా ఎప్పుడు నెమ్మదిగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి, దేనికోసం మీరు ఆలోచించొద్దు అని ప్రతి డాక్టర్ చెప్తూనే ఉంటాడు. ఆ ఆనందం మన హృదయంలో లేకపోవటం వల్ల మానసికమైన వేదనలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నవారు అనేకులు, ఏం చేయాలో పాలుపోక మనసులో సంఘర్షణను, ఒక యుద్ధాన్ని తలపిస్తున్న సంఘర్షణను అనుభవిస్తున్నవారు అనేకులు లోకంలో ఉన్నారు. ఎందుకు మన హృదయంలో ఇలాంటి సంఘర్షణ జరుగుతుందో మనల్ని మనం దగ్గరగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అద్దంలోనికి వెళ్ళి మనల్ని మనం చూసుకుని ఎలా సరిచేసుకుంటామో, అలాగే మన లోతుల్లోనికి వెళ్ళి మన వైపుకు మనం చూసుకుంటూ ఎందుకు ఇలా జరుగుతుంది అని తప్పనిసరి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మన లోపల చూసుకోవటం అంటే ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనిషి అనగానే కనబడుతున్న శరీరము, కనబడని శక్తి స్వరూపము ఆత్మను కలిగినవాడు. ఆత్మ లోపలుంది, అది కనబడదు. శరీరం మాత్రం కనబడుతుంది. కాబట్టి ఈ కనబడుతున్న శరీరాన్ని కనిపించని శక్తి ఆత్మ నడిపిస్తుంది అని మనం గ్రహించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో శరీరము, ఆత్మ అనే ఈ రెండింటిని గురించి క్షుణ్ణంగా వ్రాయబడింది. మనం ఆత్మను గురించి ఆలోచించకుండా శరీరాన్ని గురించే మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆత్మీయ సంగతులు అస్సలు అంతుపట్టవు. ఈరోజు సమాజంలో ఆత్మ సంబంధమైన ఆనందము, సంతోషాలు, దుఃఖము ఎరుగక దానిని శరీరంలో వెతుకుతున్నప్పుడు అది ఎప్పటికీ అర్థం కాదు ప్రియమైన వారిలారా. చాలామందికి టెస్టులు చేయించుకుంటారు, నార్మల్‌గా వస్తుంటాయి అన్నీ. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? నీ ఆత్మలో జరుగుతుంది. శరీరాన్ని పరీక్షిస్తే ఎలా తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ఈ రెండిటిని గురించి ఆలోచించాలి. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే, శరీరానికి వయసుంటుంది, కానీ ఆత్మకు వయసుండదు. శరీరము కనబడుతుంది, కానీ ఆత్మకు కనబడదు. శరీరము మట్టిలో నుంచి వచ్చింది, కానీ ఆత్మ పరలోకము నుండి ఈ మట్టి శరీరములోనికి వచ్చింది. శరీరము భూ సంబంధమైనది, ఆత్మ పరలోక సంబంధమైనది. శరీరానికి ఈ ఆహార పదార్థాలు, ఈ లోక సంబంధమైనవి, ఈ మట్టిలో నుంచి వచ్చింది గనక మట్టిపై మమకారం. కానీ ఆత్మకు పరలోక సంబంధమైన విషయాల పట్ల మక్కువ. శరీరానికి ఇక్కడే ఉండాలి అన్న ఆలోచన, ఆత్మకు పరలోకానికి వెళ్ళాలన్న కోరిక. చూసారా? ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తున్నవి కదా. శరీరానికి పాపము చెయ్యాలి అన్న స్వభావము, ఆత్మకు పాపమంటే పడదు.
పవిత్రముగా ఉండాలి అన్న ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే ఈ రెండింటిని గురించి వ్రాయబడిన సందర్భాలు మనం చూడగలిగితే, ముందుగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి దయచేసి చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మరొక మాట కూడా మీరు చూడగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూడండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది, ఆత్మ పరలోకము నుండి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరము పాపం వలన కలిగే సంతోషాన్ని కోరుకుంటుంది. పాపము వలన కలిగే ఈ సుఖాన్ని ఆశపడుతుంది. కానీ ఆత్మ పాపాన్ని బట్టి ఎప్పుడూ ఆనందించదు. ఆత్మ ఎప్పుడు శరీరపు సుఖాలకు అది తల వంచదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆత్మ ఎంత గొప్పదో మీరు చూడండి. అలాగైతే ఈ శరీరము పాపములో ఉన్నప్పుడు లోన ఆత్మ దుఃఖముతో ఉంటుంది. ఆత్మ ఆ భయముతో ఉంటుంది. ఎందుకంటే ఈ మట్టి శరీరములో నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఒక ఇంటిని గురించి ఇంటి యజమానుడు ఎలా ఆలోచిస్తాడో ఈ శరీరమును గురించి లోనున్న ఆత్మ ఆలోచిస్తుంది. ఈ మట్టి శరీరము పాపములోనికి వెళుతున్నప్పుడు దీన్ని ఎలా మరలా సరిదిద్దాలి? ఒకవేళ ఈ పాపముతోనే చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఆత్మ దిగులుతో ఉంటుంది. ఎందుకంటే మనం పాపములో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈరోజు మనుషులను చూడండి, సంతోషిస్తున్నట్లుగా కనపడుతుంటారు. కానీ నిజమైన సంతోషమా? అసలు పాపం వలన కలిగే సంతోషము సంతోషము కాదు. ఒకవేళ సంతోషం అనుకుంటే అది క్షణిక కాలము. బాగా తిని సంతోషించాలి అనుకుంటాం. తిన్నంతసేపు సంతోషం, తర్వాత అరగకపోతే బాధ. తాగి సంతోషించాలి అనుకుంటాం, తరువాత రోగాలు. అంతే కదా! అంటే ఈ శరీరము కోరుకుంటున్న సంతోషం రోగాలతో ముడిపడింది, పాపముతో ముడిపడింది. దీనివల్ల ఆత్మకు ఎప్పుడూ సంతోషము కలగదు. మరి ఆత్మకు సంతోషము కలిగించేదేంటో తెలుసా? పాపము నుంచి విడుదల, రక్షణానందము, నీలో ఉంటున్న ఆత్మకు నిజమైన ఆనందము, సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణానందము. చాలామందికి ఈ రక్షణానందము లేకపోవటం వల్లే శరీరము చేస్తున్న పాపాన్ని బట్టి లోన ఆత్మ కుమిలిపోతుంది. అది అర్థం కాక శరీరానికి ఎన్ని పరీక్షలు చేసినా అసలు ఎందుకు దిగులుగా ఉంటున్నాను, ఎందుకు నాలో ఈ బాధ అనేది ఎప్పటికీ అర్థం కాదు ప్రియమైన వారలారా. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చి నాలోన ఆత్మ కూడా ఉంది, నేను శరీరముతో చేస్తున్న పాపాన్ని బట్టి ఆ ఆత్మ దిగులుతో ఉంది అని నువ్వు గ్రహించగలిగితే, నువ్వు రక్షణలోనికి రాగలిగితే నిజమైన ఆత్మ సంబంధమైన ఆనందము రక్షణ వల్ల కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రియమైన వారలారా. రక్షణానందము చాలా గొప్పది ప్రియమైన వారలారా. పాపములో నుంచి మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు, రక్షణలోనికి వచ్చినప్పుడు కలిగే ఆనందం, లేదా రక్షణలో ఉంటున్న మనం పాపములో పడిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నిజమైన ఆనందం అంటే అదే. అది రుచి చూచిన వారు పాపములోనికి వెళ్ళరు ప్రేమన వారలారా. దీని విలువ తెలియని వారు పాపపు ఆనందాలే నిజం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతారు ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు.
నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఐథియోపియల రాణి దగ్గర ఆర్థిక మంత్రిగా ఉంటున్న నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో లేఖనాలను చదువుతున్నప్పుడు అసలు ఏంటి అని యేసుక్రీస్తును గురించిన సంగతులు అర్థం కాకపోయేసరికి దేవుడు ఫిలిప్పును అతని దగ్గరికి కొనిపోయాడు. ఫిలిప్పు ఆ లేఖనాన్ని అనుసరించి సువార్తను ప్రకటించగానే వెంటనే విధేయత కలిగిన వాడుగా, మరి నేను బాప్తిస్మాన్ని పొందుకుంటాను, యేసుక్రీస్తును స్వరక్షకునిగా నేను అంగీకరిస్తాను, నా పాపములను నేను విడిచిపెడతాను అని రక్షణ సువార్తకు విధేయత కలిగి నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగాడు. వెంటనే నీళ్ళలోనికి దిగారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత సంతోషించుచు చాలా ఆనందముతో వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. ఆర్థిక మంత్రికి ఆనందాన్ని కలిగించిందేంటి? ఆర్థిక మంత్రి అంటే ఎంత హోదా, పేరు, ప్రఖ్యాతులు, ఆయన స్థితి, ఆయన ఇల్లు, ఆయన కలిగిన సమస్తమును జ్ఞాపకం చేసుకోండి. మరి అవన్నీ ఉన్న తర్వాత మరలా ఎందుకు బాప్తిస్మాన్ని పొందాలి? ఇప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత అసలేం జరుగుతుంది? నా పదవి పోతుందేమో, లేదంటే నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలేమో అని ఏం ఆలోచించటం లేదాయన. అంటే అన్నింటికంటే గొప్పది ఏంటి అనుకుంటున్నాడో తెలుసా? రక్షణ ప్రేమన వారలారా. నిజమే కదా! ఆస్తులు, అంతస్తులు, పరువు, హోదాని బ్రతికున్నప్పుడు ఏదో మాట్లాడుకుంటాం. చనిపోతే ఇవన్నీ వెంట వస్తాయా? పిడికెడు మట్టిని కూడా తీసుకొని వెళ్ళలేని మనం ఏదో బ్రతికున్నప్పుడు ఇది, అది అని ఆలోచిస్తుంటాం, ఆరాటపడుతుంటాం ప్రేమన వారలారా. అన్నీ ఉన్నప్పటికిని ఈ రక్షణను గురించిన వార్త వినగానే ఇదిగో ఆత్మ లోన స్పందిస్తుంది. నాకిదే ఆనందము కావాలి, ఈ రక్షణ కావాలి, పాపము నుంచి విముక్తుడివి నువ్వు కావాలి అన్నట్లుగా ఆ రక్షణ సువార్త వినగానే ఆ ఆత్మ ఎంతగానో అతన్ని ప్రేరేపించింది ప్రేమన వారలారా. వెంటనే బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. రక్షణానందముతో మరలా తన దేశానికి వెళ్ళిపోయాడు ప్రేమన వారలారా. ఇది చిన్నదనుకుంటున్నారా మీరు? పాపము నుంచి విడుదలైతే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? తల్లి గర్భంలో పిల్లలుగా ఉన్న మనం తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఎలా ఉంటాం? పాపం కూడా అంతే ప్రేమన వారలారా. ఆ పాపము నిన్ను బంధించి కదలలేని స్థితిలో ఉంటుంది. ఆ పాపపు బంధకాలు తెంచేదే రక్షణ. ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. చీకటి గదిలో వేసి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నిన్ను పెట్టినప్పుడు ఆ మానసికమైన వేదన ఎలా ఉంటుంది వెలుగును చూడక? అలాంటప్పుడు నిన్ను బయటికి తీసుకొని వస్తే వెలుగును చూస్తూ, ప్రకృతిని చూస్తూ నువ్వు ఎంత ఆనందిస్తావో. పాపం అనేది చీకటి. ఆ చీకటిలో సంవత్సరాలుగా బతుకుతున్న నీవు వాక్యపు వెలుగులోనికి, రక్షణ వెలుగులోనికి రాగలిగినప్పుడు పట్టజాలని ఆనందం ప్రియమైన దేవుని పిల్లలారా. పట్టజాలనంత ఆనందం. మీరు ఆలోచించండి. చిన్నదనుకుంటున్నారా? లోకము తిని తాగటంలో ఆనందం అనుకుంటుంది. కానీ నిజమైన ఆనందము, ఆత్మ సంబంధమైన ఆనందము, రక్షణానందము ప్రేమన దేవుని పిల్లలారా. ఈ శరీరానికి లోకంలో ఉన్నవన్నీ కావాలి. కానీ ఆత్మకు రక్షణ కావాలి. పాపము నుంచి విడుదల కావాలి ప్రేమన దేవుని పిల్లలారా. హాస్పిటల్‌లో సంవత్సరాలుగా మంచం పట్టి ఉన్నవాడికి ఆరోగ్యం వచ్చినప్పుడు ఎంత సంతోషాన్ని కలుగుతాడు. పాపపు రోగాన్ని కుదిరినప్పుడు కూడా మనిషి అంత ఆనందిస్తాడు ప్రియమైన వారలారా. ఆనందిస్తాడు. దయచేసి మీరు ఆలోచించండి. నేను 10థ్ క్లాస్ పాస్ అయిపోయాను అని మన కుమారుడు మన కళ్ళ ముందు ఎంత ఆనందంతో కనపడతాడో నిజం. పాపములో నుంచి బయటకొచ్చినప్పుడు ఏదో సాధించినట్టు, ఏదో జయించినట్లు ఆ ఆనందము నీలో కలుగుతుంది ప్రియమైన వారలారా. నీ కూతురికి వివాహం కలుగుతున్నప్పుడు, నీ కొడుకుకు వివాహం జరుగుతున్నప్పుడు నీ కళ్ళ ముందు ఆ ఆనందం ఎలా నీ కళ్ళల్లో కనపడుతుందో, అలాగే నేను ప్రభువాడను, నేను క్రీస్తు దానను అని రక్షణలోనికి వచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది ప్రియమైన వారలారా. నమ్మలేకపోతున్నారా? అబద్ధం చెప్పవలసినంత అవసరత లేదు. ఆ రక్షణ ఆనందాన్ని నేను ఎరుగుదును ప్రియమైన వారలారా. నీకెలా చెప్పాలో ఇంక నాకు అర్థం కావటం లేదు.
రక్షణలోనికొస్తే ఆ కలిగే ఆనందము ఇంతంతని చెప్పలేము. నపుంసకుడు ఆనందంతో ఇక నా జీవితానికి ఇది చాలు. పాపములో నుంచి నేను బయటకొచ్చాను. బాప్తిస్మం ద్వారా నా పాపములు క్షమింపబడ్డాయి. ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతానని ఎంత ఆనందముతో ఆస్తులు ఇవ్వలేని ఆనందము, బట్టలివ్వలేని ఆనందము, వజ్ర వైడూర్యాలు ఇవ్వలేని ఆనందము, పదవులు ఇవ్వలేని ఆనందము, ప్రజల పొగడ్తలివ్వలేని ఆనందము, రక్షణానందము. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత గొప్పది రక్షణానందము. దావీదు గారు కూడా దీనిని గురించి మాట్లాడుతూ చెప్పిన చక్కటి మాటను చూడగలిగితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు కావాలి. ఆ ఆనందము ఎంత ఉన్నతమైందో నాకు తెలుసు. నీ రక్షణానందము నాకు మరల దయచేయవా? నిజంగా లేఖనాలను చూడండి. హృదయములో ఏదో దిగులు, చెప్పలేని బాధ. ఇదెందుకు కలుగుతుందో తెలుసా? నీ ఆత్మ అనుభవిస్తున్న క్షోభ. అది మెడికల్ రిపోర్ట్‌లలో రాదు. మనం ఏమనుకుంటామంటే రిపోర్ట్‌లన్నీ నార్మల్‌గా వస్తున్నాయి. ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఏం జరుగుతుందో చెప్పమంటారా? లోన నీ ఆత్మ కుమిలిపోతుంది. ఎందుకు? పాపాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా. దానికి కావలసిన మందేంటో తెలుసా? రక్షణ. దానికి కావలసినదేంటో తెలుసా? పాప విమోచన. దానికి కావలసింది ఎవరో తెలుసా? దేవుడు. శరీరాన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళుతున్నప్పుడు నీ ఆత్మకు కావలసిన డాక్టరు, పరమ వైద్యుడు యేసుక్రీస్తు. ఒక్కసారి ఆయన దగ్గరకొచ్చి చూడు. ఆ రక్షణానందములోనికి రా. ఆ రక్షణానందములోనికి రా. మీరు ఆలోచించండి. ఎంత ఆనందాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడో చూడండి. ఎంత ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు. నయమానుకు కుష్టు రోగం ఉంది. మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు చిన్నది నయమాను భార్యతో మాట్లాడిన తర్వాత నయమాను భార్య, ఏవండి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి ప్రవక్త దగ్గరికి అని పంపినప్పుడు, కోరినప్పుడు నయమాను పరివారంతో బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయిన తర్వాత ఎలీషా గారు నయమాను వస్తున్నాడన్న సంగతి ఎరిగి యోర్దాను నదిలో 7 మారులు మునిగితే చాలు అన్నాడు. కాస్త సంశయించి వెళ్ళిపోవడానికి సిద్ధపడినా ఆ తరువాత పనివాడు చెప్పగానే వెంటనే యోర్దాను నదిలో మునిగాడు. పసిపిల్లల లాంటి దేహం వచ్చినట్లుగా లేఖనంలో రాయబడింది ప్రేమన వారలారా. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. కుష్ఠురోగముతో ఇబ్బంది పడుతున్న అతని దేహము పసిపిల్లల దేహము వంటిదైపోయింది. మీరు ఆలోచించాలి. పసిపిల్లల దేహము తన దేహాన్ని చూసుకున్నప్పుడు నయమానికి ఎంత సంతోషం కలిగిందో మీరు ఆలోచించండి. ఎంత సంతోషం కలిగింది. పసిపిల్లల లాంటి దేహము వచ్చేసింది. తన దేహాన్ని చూసుకొని ఎంత మురిసిపోయి ఉంటాడు. ఎంత ఆనందించి ఉంటాడు కదా! యోర్దాను నదిలో 7 సార్లు మునిగినందుకు దైవజనుడు చెప్పిన మాటను బట్టి ప్రేమన వారలారా. అలాగైతే లోనున్న ఆత్మకు రక్షణ. ఎప్పుడైతే బాప్తిస్మములోనికి మనం వెళతామో ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడే పుట్టిన పిల్లల మనసొచ్చేస్తది ప్రేమన వారలారా. పసిపిల్లల దేహం వస్తేనే నయమానుకు పట్టజాలనంత ఆనందము, నెమ్మది కలిగి వెళ్ళిపోతున్నాడు అంటే పసిపిల్లల లాంటి మనసొస్తే, పసిపిల్లల లాంటి మనసొస్తే చెప్పండి ప్రేమన వారలారా. అందుకే బాప్తిస్మము క్రొత్త జన్మ. పుట్టినప్పుడు ఎలాంటి మనసైతే మనం కలిగి ఉన్నామో, కల్లా కపటము తెలియని ఆ నిష్కల్మషమైన స్థితిలో మనం ఎలా ఉన్నామో బాప్తిస్మం ద్వారా మరలా ఆ స్థితిలోనికి వెళతాం. నిజంగా పసిపిల్లల లాంటి మనస్సు మనకొచ్చిందనుకోండి, నిజంగా ఎంత హ్యాపీ. దేని విషయంలో బాధపడతాం?
దేని విషయంలో పసిపిల్లలకు దేని విషయంలో ఉండదు ప్రియమైన వారలారా. మనం కూడా మారు మనస్సులోనికి వచ్చినప్పుడు పసిపిల్లల లాంటి మనస్సు కలిగిన వారుగా దేవుని యందు ఆనందించే స్థితి. పసిపిల్లలు తల్లిదండ్రులను చూసి ఆనందించటమే వారి జీవితం. అంతే. మనము కూడా దేవుని యందు ఆనందిస్తాం. అంటే ఎప్పుడైతే ఆత్మ ఆనందంగా ఉంటుందో సర్వ శరీరానికి ఆరోగ్యము. సర్వ శరీరానికి ఆరోగ్యం. అందులో అనుమానం లేనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆత్మ పాపముతో, ఆత్మ నీలో రోదిస్తూ, ఆత్మ నీలో కుమిలిపోతూ ఉన్నప్పుడు, ఇదిగో శరీరము కూడా అనారోగ్యాల పాలవుతుంది. టెస్ట్‌లు శరీరానికి చేస్తుంటాం. అన్నీ నార్మలే. మరి ఆత్మను పరీక్షించేది ఏదైనా ఉందంటే, లేఖనాల దగ్గరికి వస్తే నువ్వు పరీక్షించుకుంటే నీకు నువ్వుగా ఒప్పుకునేదేంటో తెలుసా? ఎవరు నీకు చెప్పవలసిన అవసరత లేదు. నేను పాపిని అని. అవును. ఇంతకాలము దేవుణ్ణి ఎరుగక, దేవుని మాటలకు లోబడక నేను పాపం చేశాను. లోకంలో ఉన్న పాపము నాలోనికి వచ్చింది. ఆ పాపము నుంచి నేను బయటపడతాను అని ఎప్పుడైతే నువ్వు పాపివని గ్రహిస్తావో రక్షణలోనికి రావటానికి నువ్వు ఇష్టపడతావు. రక్షణలోనికి వచ్చావా? చెప్పశక్యము కాని ఆనందము ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి పంపబడతాడు. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళతాం. సంఘ సహవాసముతో కలిసి ఉంటాం. మన ప్రపంచమే వేరవుతుంది. మన దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళినప్పుడు ఎలా క్రొత్తగా అనిపిస్తుంటుందో అంతా, అలాగే పాపములో నుంచి దేవునిలోనికి వచ్చినప్పుడు కూడా నిజంగా క్రొత్త జన్మ కదా! అంత క్రొత్తగా ఉంటుంది. ఆనందంగా ఉంటాం ప్రియమైన వారలారా. ఈరోజు మనిషికి కావలసింది ఇదే. నీకు కావలసినది నీకర్థం గాక ఎన్నింటినో ఆనందము కొరకు నువ్వు వెతుకుతున్నావు. ఈ లోకంలో ఎంత వెతికినా నిజమైన ఆనందము లేనుగాక లేదు. రక్షణానందమే నిజమైన ఆనందం ప్రియమైన వారలారా. నిజమైన ఆనందం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఆ ఆనందములోనికి నువ్వు నేను ఎందుకు రాకూడదు? ఇంకా పాపపు జీవితంలోనే ఎంతకాలము కుమిలిపోతూ, బాధపడుతూ, బయటికి ఆనందంగా ఉన్నట్టు నటిస్తూ, నిద్ర రాక లోపల కుమిలిపోతూ, చేసిన పాపాలు మనకి జ్ఞాపకం వచ్చి, అవి అనారోగ్యాలుగా మన శరీరం మీద పడుతున్నప్పుడు ఇంకెంతకాలం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి, ఏవండి, 7 మారులు మునగవలసిన అవసరత లేదు. బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల సాదృశ్యములోనికి వెళ్ళగలిగితే, రక్షణానందములోనికి రాగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పసిపిల్లల్లాంటి మనస్సు మనకొచ్చేస్తుంది. అలా కొద్ది కాలం దేవుని కొరకు బ్రతికితే పరలోకానికి వెళ్ళగలిగే ఉన్నతమైన స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. పాపం వల్ల అసల ఆనందమే లేదు. అసలు దాన్ని ఆనందము కూడా అనటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. వద్దు. పాపం వల్ల నీ ఆత్మ నష్టపోతుంది. నీ శరీరం నష్టపోతుంది. ఇదిగో నీ మనసులో మానని వేదన, ఎవరికీ చెప్పుకోలేని స్థితి. ఎంతకాలం కుమిలిపోతావు? ఇంకెంతకాలం ఆ నిజమైన ఆనందంలోనికి రాకుండా ఎవరిని గురించో ఎందుకు ఆలోచిస్తావు? నేను మారితే వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని అని నువ్వు మనుషుల వైపు చూస్తే, నువ్వు మారకపోతే మరణించిన తర్వాత దేవునితో సమాధానం చెప్పుకోవాలి. మనిషికి చెప్పుకోవాల్సిన అవసరత లేదు. ఏం చెప్పినా పర్వాలేదు. కానీ దేవునితో ఏం చెప్పగలవు? వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు నేను బాగుండాలంటే లోపల ఆనందం ఉండాలి. ఆ ఆనందం ఆత్మకు. ఆ ఆత్మకు ఆనందం ఎప్పుడో తెలుసా? రక్షణానందము. రక్షణలోనికొచ్చిన తర్వాత మరలా పాపములోనికి వెళ్ళినప్పుడు కూడా మనసు లాగుతుంటది కదా! మనసు వేదన కదా! ఒక్కసారి మరలారా. నిజంగా ఆ పోగొట్టుకున్న ఆనందాన్ని పొందుకోగలిగితే ఎంత సంతోషం ప్రియమైన వారలారా. ఆ రక్షణ ఆనందముతో పసిపిల్లల లాంటి ఆ నిష్కల్మషమైన స్థితి మరలా పొందుకోగలుగుతాం ప్రియమైన వారలారా. దయచేసి ఎన్నింటిని వాయిదా వేసినా రక్షణను మాత్రం వాయిదా వేయకుండా నేడు అనబడు సమయం ఉండగానే మనం మారాలి. ఒకవేళ మారి పాపములుంటే మరలా రక్షణ ఆనందములోనికి రావాలి.
దావీదు గారు అడుగుతున్నాడు కదా, నాకు మరలా దయచేయి నాయన అని ఆయన పాదాల దగ్గరికి నేను రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అట్టి రక్షణానందము ప్రభు అనేకులకు అనుగ్రహించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆ రక్షణ యేసుక్రీస్తు మన ప్రభు ఆయన ప్రాణ త్యాగము ద్వారా మనకు వచ్చింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన ప్రాణ త్యాగము ద్వారా ఆ రక్షణానందము మనకు వచ్చింది ప్రేమన వారలారా. ఆ రక్షణలో ఉన్నవారే పరలోకానికి వెళ్ళగలిగే అర్హులు ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి మీ రక్షణ గురించి మీరు ఆలోచించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో నాయన తండ్రి రక్షణ వైపు మల్లునట్లుగా నాయన గొప్ప ఉజ్జీవాన్ని కలిగించండి తండ్రి. నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నాయన బలపరచండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తూ నాయన తండ్రి నీకు మొరపెడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో, శోధనలో, ఇబ్బందులలో నాయన తండ్రి అనారోగ్య పరిస్థితులలో నాయన వెన్నంటి నీ పిల్లల్ని నిలబెట్టండి. నీ పిల్లల ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శోధనలోను, అనారోగ్య పరిస్థితుల యందు, కుటుంబ కలహాల యందు తండ్రి హృదయంలో నెమ్మది లేని స్థితి, మానసికంగా సంఘర్షణ పడుతున్న హృదయాలకు నెమ్మదినివ్వండి. నీ వాక్యపు వెలుగులోనికి తీసుకొని రండి తండ్రి. ఇదిగో నాయన అనేకులు రక్షణ పొందాలని మీరు కోరుకుంటున్నారు. ఆ ఆశ అనేకులలో కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ దుష్టుని ప్రతి శోధనలో నాయన జయించి నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని కోరుతూ ఘనత, మహిమ, ప్రభావములు నాయన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని పిల్లలైన మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.